బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. సీట్ల పంపకాలపై త్వరగా తేల్చాలని ఆర్జేడీకి కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కు ఫోన్ చేసి సీట్ల పంపకాలపై చర్చించారు. కాంగ్రెస్ కు 52 సీట్లు ఇస్తామని ఆర్జేడీ ఇంతకుముందు ఆఫర్ చేసింది. కానీ తమకు 61 సీట్లు కావాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. కాంగ్రెస్ డిమాండ్పై ఇది వరకే రాష్ట్ర నేతల మధ్య చర్చలు జరిగాయి. ఏకాభిప్రాయం రాకపోవడంతో విషయం జాతీయ స్థాయి నేతల వరకు వెళ్లింది. చివరికి కాంగ్రెస్ కోరినట్లే 61 సీట్లు ఇస్తామని ఆర్జేడీ ఒప్పుకుంది. అయితే బలమైన స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్ కోరుతుండటంతో ఆ విషయంపై ఇంకా సందిగ్ధత నెలకొంది. కహల్గావ్, నర్కతియా గంజ్, వాసాలిగంజ్, చైనాపూర్, బాచ్ వంటి స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 70 చోట్ల పోటీ చేసి 19 చోట్ల గెలిచింది. ఈసారి 61 సీట్లు కావాలని డిమాండ్ చేస్తోంది. అలాగే ఆర్జేడీ గత ఎన్నికల్లో 144 చోట్ల పోటీ చేసి 75 స్థానాల్లో గెలిచింది. ఈసారి మరిన్ని సీట్లను కోరుకుంటోంది. మరోవైపు మహాగఠ్ బంధన్లోని లెఫ్ట్ పార్టీలకు సీట్ల సర్దుబాటు చేయాల్సి ఉంది. అయితే ఆర్జేడీ కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాలు ఇంకా ఓ కొలిక్కి రాకపోయినా కాంగ్రెస్ రాత్రి తన అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను విడుదల చేసింది. ఆర్జేడీ లీడర్ తేజస్వి యాదవ్ రఘోపూర్ నుంచి నామినేషన్ వేసిన కొద్ది గంటల్లోనే కాంగ్రెస్ తన ఫస్ట్ లిస్ట్ క్యాండిడేట్లను ప్రకటించింది.